హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలం కూడి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో ఎన్నో ప్రశస్తమైన విషయాలు మన ఆత్మీయ జీవితం కొరకు నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఒక మనిషి మంచి బలవంతుడుగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? ఏమా వింటున్నారా? మంచి బలము కలిగినోడండి, వీడు కండబలం కలిగినోడు అనాలంటే ఏం చేయాలండి? రోజు మంచిగా ఫుడ్ తినాలి. అవునా? మంచి ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అవునా? అయితే మరి ఆధ్యాత్మిక జీవితం సంగతి ఏంటంటారు? భక్తి జీవితం సంగతి ఏంటంటారు? ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకాలంటే ఆహారము, నీరు, గాలి మానవునికి చాలా అవసరం. మరి ఒక వ్యక్తి బ్రతకాలి అంటే మానవుడు వీటి కొరకు ప్రాకులాడుతున్నాడు కదా. యేసుక్రీస్తును నమ్మిన ఒక విశ్వాసి ప్రభువును నమ్మిన తర్వాత నేను బలహీనునైపోతున్నాను, సరి అయిన ప్రార్థనా జీవితం నాకు లేదు, సరిగా దేవుని కొరకు జీవించే అనుభవం నాకు లేదు, పాపానికి నానాటికి అలవాటు పడిపోతున్న ఈ జీవితం ఎలాగ వీటన్నిటి నుండి సరిచేయబడాలి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేటి ధ్యానాంశం కొరకు మనము కొలసీలకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 12 వచనాలు. ఇంగ్లీష్ బైబిల్లో వీటిని సపరేట్గా రాశారు, కానీ తెలుగు బైబిల్లో ఆ భాగాన్ని మొత్తం కలిపి ఒకే భాగంగా రాశారు. ఒక పర్యాయం చదవండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు కొనసాగించాలి. చదువుతారు. అందుచేత ఈ సంగతిని విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారగుటకు మనమును పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బ్రతిమలాడుచున్నాను అని పౌలు గారు చెప్పిన మాట. దైవజనుడైన పౌలు 14 పత్రికలను పరిశుద్ధ గ్రంథములో రాశాడు. ఈ సంగతులు వినాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణములో సేవ జరిగిస్తున్న దినాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణములో 3.5 సంవత్సరం కన్నీరు గార్చి ప్రార్థన చేశాడట. తురన్నా అనే ఒక పాఠశాలను అద్దెకు తీసుకొని ప్రతిరోజు మానక ప్రతి మానవుడికి బుద్ధి చెబుతూ 3.5 సంవత్సరం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆ ఎఫెసీ పట్టణములో అర్తెమేని అనే ఒక దేవత ప్రధానమైన దేవతగా ఉంది. ఆ దేవతను కొలిచే మాంత్రికులు మారారు, విగ్రహారాధికులు మారారు, ఆ వ్యభిచారులు మారారు, అనేకులు మారి ఎఫెసీ పట్టణం ఒక క్రీస్తు యొక్క ఉజ్జీవము చేత నింపబడిన దినాలు. అప్పుడు ఒక యవనస్తుడు పౌలు దగ్గరికి వచ్చి పౌలు గారి చెప్పిన సువార్తను నమ్మి విశ్వసించి రక్షించబడి హృదయములో సేవ చేయాలన్న భారము చేత నింపబడి తన సొంత గ్రామమైన కొలసీ పట్టణానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యవనస్తుడి పేరేందంటే ఎపఫ్రా. చెప్పండి, ఎవరండి? ఎపఫ్రా. కొలసీ సంఘాన్ని పౌలు కట్టల, పౌలు ద్వారా రక్షించబడిన ఎపఫ్రా కట్టాడు. ఈ ఎపఫ్రా కొలసీ సంఘానికి వెళ్ళి మనుషులకు దేవునికి దూరమైపోయిన వారిని, పాపములో బ్రతికిన వారిని, దేవునికి దూరస్తులుగా జీవించిన వారందరికీ సువార్తను ప్రకటించి రక్షించి కొలసీ పట్టణం, లవోదీక పట్టణం,
హియోరోపోలియా అనే 3 సంఘాలను ఈ యవనస్తుడు స్థాపించాడు. దేవునికి స్తోత్రం చెబుతారండి. 3 సంఘాలలో బలమైన పరిచర్య చేశాడు. పౌలు ద్వారా సేవ చేశాడు. యవనస్తుడు కాబట్టి సేవ అంత సులభమైనది కాదు. అన్నిటికంటే ప్రమాదకరమైందంటే తప్పుడు బోధ. చెప్పండి, ఏంటిదండి? ఏంటిది? తప్పుడు బోధ. ఈరోజు ప్రజలు ఎలాగున్నారంటే, ఆ కొలసీ సంఘం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది, ఆత్మీయంగా బలపడుతూ ఉంది. వీళ్ళల్లో విభిన్న సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ఏమన్నారంటే, యేసు ప్రభు దేవుడు కాదండి, యేసు ప్రభు ప్రవక్తలో ఒకడు. ఆయన శరీరం ఎట్లా ఉంటది? దేవునికి శరీరం ఉంటదా? దేవునికి ఆకలి ఉంటదా? దేవునికి ఈతి బాధలు ఉంటాయా అని యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని విమర్శిస్తూ ఈ యవనస్తుని గలిబిలి చేయటం ప్రారంభించినారు. అప్పుడు ఆ యవనస్తుడు తనను ఆధ్యాత్మికంగా నడిపించిన దైవజనుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారు అప్పటికి చెరసాలలో ఉన్నాడు. ఈ కొలసీ పత్రిక చెరసాలలో రాయబడిన పత్రిక. చెరసాల్లో ఉన్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వందనాలు పౌలు గారు అన్నాడు. బిడ్డ, మంచిగా ఉన్నావా? సేవ బాగా జరిగిస్తున్నావా? 3 సంఘాలను ప్రభు కృప వల్ల నువ్వు స్థాపించేవని విన్నాను. ఎంత అద్భుతమైన పరిచర్య చేస్తున్నావు అని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా పరిచర్య బాగానే జరుగుతుంది, కానీ ఇలాంటి విభిన్న బోధలు కొలసీ సంఘంలోకి తీసుకొచ్చారు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. పౌలు గారు ఆ కొలసీ సంఘం, లవోదీక సంఘం, హియోరోపోలియా అనే 3 సంఘాలను విశ్వాసును సరిదిద్దటానికి చెరలో ఉన్న పౌలు గారు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు రాసిన పత్రికే కొలసీ పత్రిక. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుతారండి. అయితే పౌలు గారు మొదటి వచనాల్లో ఆ సంఘాన్ని గురించి చెబుతూ 9వ వచనం నుండి 12వ వచనములో పౌలు గారు ఆ కొలసీ సంఘములో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు వీరిలో కావాలని ఆశపడుతున్నాడు. ఒక దైవజనుడు, ఒక విశ్వాసులు ఏం కోరుకోవాలి? వినాలి, ఏమా గొడవ చేయకండి, వినండి, వాళ్ళు వదిలేసేయండి. దైవజనుడు ఒక విశ్వాసులోంచి ఏం కోరుకోవాలి? ఏమండి, మా విశ్వాసులకు అంగా డబ్బులు ఇరండి. ఓ మధ్య ఒక పాస్టర్ గారు అన్నాడు, అమ్మా మీరెవరు మా కానుకలు ఇవ్వద్దు, నేనే మీకు ఇస్తాను రండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అన్నాడట, మీ అమూల్యమైన ప్రేమపూర్వకమైన కానుకలు మాకు ఇవ్వండి, మనమందరం కలిసి పరిచర్య చేద్దామని. సిద్ధాంతం లేనివారు, పునాది మీద లేనివారు. ఒక దైవజనుడు విశ్వాసులు ఏం కావాలని కోరుకోవాలి? చెప్పండి మీరు ఈ మాట. ఏ రోజైనా ప్రసంగం అనే ప్రసవ వేదన పడుతున్నాడు ఈ దైవజనుడు, ఎలాగుండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాడు? పౌలు గారు 7 విశేషమైన విషయాలలో వారు దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ప్రార్థన చేశారు. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఆత్మ సంబంధమైన బలమును పొందాలి అని. దేవునికి స్తోత్రం చెబుతారండి. అర్థమవుతుందా నా మాట? ఒక విశ్వాసినిలో దేవుడు ఏమి కావాలని కోరుకుంటున్నాడు? దైవజనుడైన పౌలు కొలసీలో ఉన్న పరిశుద్ధులు, కొలసీలలో క్రీస్తునందు విశ్వసించిన వారందరూ ఉన్నారు కదా, వీరు ఏమై ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారంటే ఆత్మ సంబంధమైన బలము కలిగి జీవించాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మానవునికి బలం ఉంది, ధన బలం ఉంది, అధికార బలం ఉంది, వర్గ బలం ఉంది, కుల బలం ఉంది, రాజకీయ బలం ఉంది, శారీరక బలం ఉంది. ఇవి కాదట. పౌలు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ కొలసీ సంఘములో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణము వారిలో రావాలని ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటిదో చెప్పనా? మీరందరూ ఆత్మ సంబంధమైన బలమును పొందాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలం ఉందండి, బలం ఉందండి. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా ఆశ్రయమని నీ చింతకు చేరాను. శక్తిమంతుడా నా ఆశ్రయడని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ధ్యానము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ధ్యానము. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? అర్థమవుతుందండి. పౌలు గారు కొలసీ సంఘాన్ని గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కొలసీలో ఉన్న విశ్వాసులారా, మీరందరూ ఆత్మ సంబంధమైన బలమును కలిగి బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. ఒక దైవజనుడు ఏం కోరుకోవాలంటే, నా విశ్వాసి బలవంతుడుగా ఉండాలని కోరుకోవాలనుకోవాలి. అర్థమవుతుందండి. మనుష్యులు ఇచ్చే కానుకల వైపు చూసేవాడు దేవుని పరిచర్య చేయలేడు. ఈ మాట అర్థమవుతుందండి. మందిరానికి ఎందుకు వెళ్తున్నారు సార్ మీరు? మార్పు కోసమే కదండి. మందిరానికి ఎందుకు వెళ్తున్నారండి? మార్పు కోసమే కదండి. మందిరానికి వెళ్ళటానికి కారణం ఏంటి? యేసుక్రీస్తులాగా నేను పరివర్తన చెందాలి. పౌలు మోకాళ్ళేసి ఏడుస్తూ ఈ మాటలు రాసినాడు. ప్రార్థనలు ఈ మాటలు చెప్పాడు. మీరు యేసుక్రీస్తు ఎదుట నిలబడేటప్పుడు మంచి బలవంతులుగా, ఆత్మ సంబంధమైన బలమును కలిగిన వారిగా ఉండాలని పౌలు ఆశపడ్డాడట. నిజమే, విశ్వాసులు బలవంతులుగా ఉండాలని పౌలు పలిపర్యాయాలు తన పత్రికలో రాసినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 6:10 చదవండి. ఏమనుంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, అబ్బా ఏమంటున్నాడండి? మీరు దేవుని యొక్క కృపాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి. పౌలు ఎఫెసీ సంఘంలో ఈ మాట రాశాడు. కొరింథీ పత్రిక చూడండి, 1 కొరింథీ 16:13లో విశ్వాసి బలవంతుడుగా ఉండాలని పౌలు ఆశపడ్డాడండి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం బలవంతులుగా ఉండాలా. చిన్న చిన్న విషయాలకు తట్టరిల్లిపోయి పడిపోయే విశ్వాసులుగా మనం ఉండకూడదు. చదవండి కొరింథీ పత్రిక 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి. బలవంతులుగా ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. రోషం ఉండాలండి. క్రైస్తవుడు అంటే చచ్చినోడు కాదు. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది ఈ మాట? క్రైస్తవుడు అంటే రోషం కలిగి ఉండాలంట. పౌలు చెప్పాడు, నరాలు చచ్చుపడిపోయినోడు పక్షవాత రోగిలాగా చచ్చారేంటి? ప్రభు కృపనంటి బలవంతుడుగా ఉండండి, పౌరుషము కలిగి ఉండండి. దేవుని కార్యాలు జరగాలి అంటే వైరాగ్యం చాలా అవసరం. కూర్చోవాలయ్యా, మన బొట్టుకమ్మ తెప్పొద్దు, నాకు డిస్టర్బెన్స్ ఉంది. కూర్చో. విశ్వాసులు ఎలాగుండాలని పౌలు అంటున్నాడంటే, బలవంతులుగా ఉండాలట, పౌరుషము కలిగి ఉండాలంట, విశ్వాసంలో నిలకడగా ఉండండి. విశ్వాసంలో ఈ రోజు ఒక విశ్వాసం, రేపు ఒక విశ్వాసం, గంటకు ఒక విశ్వాసం కాదు, విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. కొన్ని విషయాలు చెబుతున్నాను, మీరు జ్ఞాపకం చేయాలి. ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన బలము పొందటానికి ఎలాంటి కార్యసాధకాలు అవసరం? ఒక విశ్వాసి బలవంతుడుగా ఉండాలంటే విశ్వాసికి కావలసింది ఏంటి? ఏ విషయాల ద్వారా ఒక ఆత్మ సంబంధమైన బలం విశ్వాసి పొందుతాడంటే 3 ప్రధానమైన కారణాలు వాక్యంలో రాయబడ్డాయి. అర్థమవుతుంది కదమ్మా? కొలసీలో ఉన్న విశ్వాసులు బలవంతులుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలని పౌలు మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ఇలాంటి సేవకులు ఉన్నారండి ఈరోజు. అయ్యా మందను పంపించయ్యా, మందలు పంపించయ్యా, నింపయ్యా, సంఘాన్ని అంతా నింపయ్యా. దేనికండి? తట్ట నిండా గులకరాళ్ళు ఉన్న ఒక వజ్రముతో సాటి అగునా అన్నాడు వేమన తన శతకం రాస్తూ.
అర్థమైందండి? తట్ట నిండా గులకరాలు ఎన్నుండయి? చాలా ఉండయి. వజ్రం ఒకటే ఉంది. దేనికి విలువ చెప్పరండి? దేవునికి విలువ. ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు రాళ్ళు ఎత్తుకుంటాడా, వజ్రాలు తీసుకుంటాడా? మంచి చేపల కోసం వస్తాడు, కుళ్ళిపోయిన చేపల కోసం వస్తాడు. మంచి విశ్వాసుల కోసమే. కనుక నేనేమంటానంటే చెడిపోకుండా బ్రతకాలి. అది మన కాన్సెప్ట్. జనాన్ని నింపటం కాదు మన కాన్సెప్ట్. ఈ పరిచర్యకు దేవుడిచ్చినది ఏంటంటే, ఉన్న నలుగురైనా సరే నమ్మకమైన బిడ్డలు ఉండాల, పాపాన్ని ఎదిరించే సామర్థ్యం కలిగి ఉండాల, దేవుని శక్తిని పొందే బిడ్డలై ఉండాల. పాపం నీ ఎదుట ఉన్నప్పుడు ఆ పాపం మీద జయమును ప్రకటించే స్థితి మనలో రావాలా. చాలా మంది ఇలాంటి వ్యక్తులుగా ఉండటం విచారకరం. ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలంటే ఆ విశ్వాసికి అవసరమైన 3 ప్రధాన ఆయుధాలు గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో ఆత్మ సంబంధమైన బలమును పొందటానికి విశ్వాసికి అవసరమైన మొదటి కారణం, మొదటి ఆయుధం, పవర్ఫుల్ వెపన్ ఏంటో చూడండి. అక్కడ ఏమి రాయబడింది? 4వ అధ్యాయం 21 రోమా పత్రిక. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలము పొందాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహామును గురించి పౌలు గారు రాస్తూ, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు కనపడి అన్నాడు, అబ్రహాం నీకు నేను పిల్లల్ని ఇస్తాను అని చెప్పాడు. 100 సంవత్సరాల వయసులో నాకు పిల్లల్ని ఎట్టిస్తావని అబ్రహాం ప్రశ్నేశాడా? మాట్లాడాలి. ప్రశ్నేశాడా? ప్రశ్నేయలా. సరే ప్రభువా నువ్వు ఇస్తావు అంటే చేయగలవు అని ఆలోచన చేస్తున్నాడు. అయితే శారాయి మాత్రం ఒక పని చేసింది. ముసలోడివి, నీకు ఎలా పిల్లలు పుట్టగలుగుతారు, ఎలా ఇది సాధ్యమవుతుంది అని శారాయి సొంత నిర్ణయంతో అబ్రహాము జీవితంలోకి హాగరు అనే ఒక స్త్రీని తీసుకురావటం మనం గమనిస్తాం. బిడ్డలారా, పౌలు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి రాస్తూ ఇలాగన్నాడు, అబ్రహాము ఆత్మ సంబంధమైన బలము కలిగిన వాడట. అబ్రహాము వృద్ధాప్యం శరీరానికి వచ్చింది కానీ అబ్రహాము విశ్వాసానికి ముసలతనమే లేదట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం రాశాడండి పౌలు! విశ్వాసమునందు బలహీనుడు కాలేదట. ఆ విశ్వాసమునందు బలహీనుడు కాలేదు కానీ ఆ విశ్వాసము ద్వారా వచ్చే బలం ఉంటుంది చూసారా, ఆ బలాన్ని పట్టుకున్నాడంట అబ్రహాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలా. ఉందండి విశ్వాసం. అసలు విశ్వాస బలం ఉందా మనకే? మనం బలవంతుడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలా. విశ్వాసం బలంగా ఉండేది ఎప్పుడంటే నిరీక్షణ కలిగి పరీక్షలలో నిలబడినప్పుడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు 90 సంవత్సరాలు, అబ్రహాముకు పిల్లల్నిచ్చింది 100 సంవత్సరాల వయసులో. ఈ కాల వ్యవధి అంతటిలో అబ్రహాము ఏ రోజైనా తన విశ్వాసంలో పడిపోయాడా? చెప్పరేంటి? మీకు అర్థమాట అని చెబుతా. పాస్టర్ గారు 7 వారాలు వస్తాను కానీ అప్పులేం తీరతీయమాయి. ఒరే 2 సంవత్సరాలు ఎదురు చూడలేకపోయినావు, దేవుళ్ళో స్థిరంగా ఉండలేకపోయినావు, నీకెంతబ్బిద్ర విద్య, నీకెలా తెలుసుకుంటావు ఈ విషయాలు? అబ్రహాము 30 సంవత్సరములు నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలంటే మనలో ఉండాల్సింది ఏంటి చెప్పనా? విశ్వాసము. చెప్పండి, ఏం ఉండాలి? ఈ విశ్వాసం ఎలాగుండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలట. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వాక్యంలో యెషయా భక్తుడు ఆత్మ సంబంధమైన బలాన్ని పొందటము ఎలా అభివర్ణిస్తున్నాడో చూడండి. 40వ అధ్యాయం 31వ వాక్యం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వాక్యం ఏమనుందో చదవండి. ఈ మాట జ్ఞాపకం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందిదరు, వారి పక్షిరాజు వలె రెక్కలను చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుతారట, సమస్యలకు నడిచిపోతారట. చాలు, ఈ మాట చూడండి.
దేవుని కోసం ఎదురు చూస్తే మనకు కలిగేది ఏమిటంటే నూతన బలం. గట్టిగా చెప్పండి, ఏ బలం వచ్చిందండి? ఆ నూతన బలం ఏంటంటే విశ్వాసము ద్వారా వచ్చే బలమే. యేసు ప్రభువు వారు ఆరోహణమై ఒలీవ కొండ మీద నుంచి వెళ్తూ అన్నాడు, పైనుండి శక్తి పొందే వరకు మీరు కనిపెట్టి ఉండండి అన్నాడు. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూచే వారి మీదకి వచ్చాడా, ఊర్లో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చాడా? అమ్మా సునీత, ఎదురు చూసే వాళ్ళ మీదకి వచ్చాడా, ఊర్లో ఉన్న అందరి మీదకి వచ్చాడా? మందిరంలో ఎవరు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. ఆ 120 మీదకే దేవుని శక్తి దిగి వచ్చింది. విశ్వాసం అనేది చాలా అవసరం. ఒక ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందాలంటే విశ్వాసం అవసరం. విశ్వాసానికి ఏది తోడుగా ఉండాలంటే నిరీక్షణ, ఓర్పు, సహనం, దేవుడిచ్చిందాకా ఎదురు చూసే గుణం ఉందా మనకి? ఉందండి. దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, పేతురు వాక్యము ప్రకటించగా, పేతురు వాక్యం ప్రకటించగా, దిగి వచ్చే అభిషేకమే, దిగి వచ్చే ప్రభు ఆత్మ అభిషేకమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం చెబుతాను. మొదటి విషయం గుర్తుంచుకోండి, ఆత్మ సంబంధమైన బలము మనము పొందాలంటే విశ్వాసము చాలా అవసరం. ఈ విశ్వాసము ఎలాగుండాలంటే నిరీక్షణ, ఓర్పు, సహనాలు కలిసినదై ఉండాలి. కొంతమందికి దేవుడి మీద నమ్మకం ఉంటది కానండి ఓర్పు ఉండదు. ఎదురు చూడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. చాలా వేగముగా దురుకైన నిర్ణయాలకు లోనవుతూ ఉంటారు. జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ఇచ్చిన దాకా ఎదురు చూడటం అనేది మనం నేర్చుకోవాలి. ఇదే కదా యెషయా భక్తుడు చెబుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారట. ఈ నూతన బలం ఎలాగొస్తుందంటే నిరీక్షణతో ఎదురు చూడాలి, కనిపెట్టుకో ఉండాలి. అప్పుడు బిడ్డలారా నూతన బలాన్ని మనం పొందగలుగుతాం. చాలా మంది జీవితాల్లో విశ్వాసములో బలహీనులైపోయారట. అబ్రహాము చూడండి, నిండు వృద్ధాప్యంలో కూడా అతని శరీరానికి ముసలితనం వచ్చింది, కానీ అతని విశ్వాసానికి ముసలితనమే రాలేదట. ఆయన శరీరంలో అవయవాలు కుషించిపోతే ఈ అవయవం కుషించిపోతుంది, ఈ చర్మం ముడతపడుతుందని తనలోనికి తాను చూసుకున్నాడు. కానీ తన విశ్వాసము, దేవుని మీద ఉంచిన నమ్మకము, దేవుడు కార్యముల కొరకు ఎదురు చూసే ఆ గుణము మాత్రం ఎన్నటికీ వృద్ధాప్యంలోనికి వెళ్ళలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటున్నానంటే మీరు ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలి అంటే క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే డబ్బు కాదండి. అర్థమవుతుందా? డబ్బు కాదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసము కావాలి. మొదటి ఆయుధం ఏంటంటే విశ్వాసం. రెండవ సంగతిని చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో యోహాను తన పత్రిక రాస్తూ ఆత్మ సంబంధమైన బలాన్ని పొందటానికి మరొక చక్కటి ఆయుధాన్ని గురించి అక్కడ రాశారు. 2వ అధ్యాయము 14వ వాక్యం. తీశారండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా,
మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక నేను మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఏమండి, మరొక బలమైన ఆయుధం గుర్తుంచుకోండి. సాతాను మీద అధికారాన్ని ప్రకటించగలిగిన ఆయుధం, సమస్యలకు ఎదురు నిలబడగలిగిన ఆయుధం ఏంటంటే వాక్యము. చెప్పండి, ఏంటిదండి గుండమ్మ? ఏంటిది? వాక్యము. అమ్మా, అర్థమవుతుందా? ఈ రోజైనా ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు ఇవాళ ఏ వాక్యం చెప్పాడని ఇంటికి పోయి 4 ముక్కలు భర్తకు చెప్పేవాళ్ళు ఉన్నారండి? ఏమో. సరే, పనికి వెళ్ళిన కాడ 4 ముక్కలు దేవుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారండి? ఏమో. నీ వాక్యము హృదయములో నిలబడితే నీవు సైతాన్ని ఎదిరించగలుగుతావు. దుష్టుని ఎదిరించే శక్తి నీలోకి రావాలంటే, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలంటే నీ గుండెల్లో ఏముండాలంటే వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యము మనకు అవసరం. చాలా మంది ఈ రోజు ఏం పరిగెత్తుతున్నారంటే అండి, వాక్యం అవసరం. ఈ వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు, ఈ వాక్యాన్ని నీవు స్వీకరించినప్పుడు, వాక్యాన్ని నీ గుండెల్లో భద్రపరుచుకుంటావు. చూసావా? అది నిన్ను ఆధ్యాత్మికంగా బలవంతుడుగా మార్చివేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? వాక్యమునందు మీరు నిలిచి ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యములో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆత్మ సంబంధమైన బలాన్ని పొందటానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాస బలం. రెండవది వాక్యం అనే బలం. వాక్యమునందు నిలుచుంటే మనం బలవంతులుగా మార్చబడతాం. దుష్టుని ఎదిరించే శక్తి ఆ వాక్యములోనే మనకు దొరుకుతుంది. చూడండి, 15వ అధ్యాయం 7వ వాక్యములో ఏముంది? చదువుతారా? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. చెబుతారా? యేసు ప్రభు ఏం చెప్పాడండి? వాక్యం తెలియట్లేదండి. నీకు ఏది కావాలో అది నీకు కావాలి అంటే నీవు ఆయన యందు, ఆయన నీ యందు ఉండాలి. అర్థమవుతుందండి? ఆయనలో నీవు ఉండాలి, నీలో ఆయన ఉండాలి. ఆయన వాక్యము ఎవని హృదయములో ఉంటుందో వాడు దేవునిలో ఉన్నాడని అర్థం. యేసు ప్రభు వారు అన్నాడు, మీరు బహుగా ఫలించాలనుకుంటున్నారా? ఉన్నతమైన స్థితిలోనికి రావాలనుకుంటున్నారా? అన్ని విషయాలలో సుఖ సౌఖ్యములు కలిగిన, సమృద్ధి కలిగిన స్థితిలో జీవించాలనుకుంటున్నారా? అది శారీరక విషయమైన, ఆత్మ సంబంధమైనది ఏదైనా కానివ్వండి, నీవు దేవునిలో ఉండాలి, ఆయన నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారండి? వాక్యం ఉందా గుండెల్లో? చేతిలో బైబిల్ ఉందలేండి, ఎవరు లేదన్నారు. ఇంట్లో టీవీ మీద కూడా బైబిల్ ఉందలేండి, ఎవరు లేదన్నారు. ఇంట్లో సీరియల్ చూసేటప్పుడు బైబిల్ పక్కనే పెట్టి అది సాక్ష్యం చెప్పింది, మీకు తెలియట్లా సంగతి. ఆ బైబిల్ పక్కనే పెట్టి ఈడ నాటికలు చూస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు బైబిల్ మాట్లాడదు కదా అని. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత న్యాయ సింహాసన తీర్పులో బైబిల్ చెప్పిద్ది, అయ్యా ఏం ఫలానామయ్యా, ప్రార్థన లేదు, ఏమి లేదు, మందిరంలో మాత్రం భలే కూర్చుంటుంది. అయ్యో, వాక్యమేది? వాక్యమేది? వాక్యము ఎవని గుండెల్లో ఉంటుందో, వాక్యము ఎవని హృదయంలో ఉంటుందో వాడు బలవంతుడిగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను గాని ఎదిరించడానికి పవర్ఫుల్ ఆయుధం ఇదే. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీలో ఉంది, మీలో నిలిచే ఉంది. ఎగిరిపోలా, ఏముందండి? నిలిచే ఉంది. చాలా మంది వాక్యాన్ని వింటారు గాని ఆ వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించారు. యేసు ప్రభు వారు చెప్పాడు, విత్తువాడు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడట. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంపలో పడ్డాయి, కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో పడ్డాయి. ఒక్కొక్క నేల ఒక్కొక్క హృదయానికి సూచన. ముళ్ళ కంప వంటి విత్తనాలు ఎవరంటే
యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు రూపాయి రావట్లేదు, ఐహిక విచారాలు. ఏందో ఈరోజు నేను బాగా గమనించానండి, కొన్ని గ్రామాల్లో మన పరిచర్య జరుగుతున్నాయి కదా, ఆ పరిచర్యలు జరుగుతున్నప్పుడు విశ్వాసులు నేను గమనిస్తూ ఉంటాను. ఈరోజు 700 రూపాయల కూలీ అంటే చెలో 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 ఎక్కడికండి? ఏంటి ఇవి? ఐహిక విచారాలు. ఎవరు వీరు? ముళ్ళ కంపల వంటి వారు. ఈ ముళ్ళ కంప మధ్యలో విత్తనాలు ఎత్తుతున్నప్పుడు అవి ఎదిగినట్లే కనపడతాయి. కానీ నేను అనుకుంటాడు, ఏదైనా సరే, వచ్చే వారమైన వరదైన వర్షమైనా సరే నేను మందిరానికి పోయేదే, ఈ కూలి బోలి చూసుకోను అంటాడు. వాక్యం విన్నప్పుడు భలే సంతోషంగా ఉంటది, ఉద్రేకం, తాత్కాలికమైన ఆనందం. మరలా గురువారం రాగానే, ఏందమ్మాయి రేపు పనుందరా, ఆదివారం ఎంత, మరి ఎక్కువ మేస్త్రి గారు 750, అప్పుడు 700 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50 రూపాయలు ఎగస్ట్రా ఇస్తున్నారంటే ఈ వాక్యం విన్న వాక్యం ఏమైపోయిందండి? వేరు లేదు, నిలిచి ఉండే స్థితి లేదు. రాతి నేల ఎవరంటే గుండె కర్కోశమైన వాక్యం వినేవాళ్ళు. ఎంత వాక్యమైనా చెప్పండి వింటారు. మాకు తెలియని వాక్యమా, మాకు తెలియని అవారమా, నేను ఎంత దూరం పోయాను అన్న దగ్గరకు పోయా, నేను ఆయన ఆ ఊరు పోయా, ఈ ఊరు పోయా, ఆయన కాడన్నా ఈయన కాడే నిన్నావులే, మారావా? కొండలాంటిది నాది మొండి హృదయం, ఎన్నిన కొత్త జీవితం ఇచ్చినావు, మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపామయు ప్రభు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను కించినావయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక మారు. ఏమండి, అర్థమవుతుందా? రాతి గుండె ఎవరు అంటే ఎంత వాక్యము చెప్పినా పిసరంతైన మార్పు లేదే. వీరు ఎవరు అంటే రాతి గుండె కలిగిన వారు. విత్తనాలు అక్కడ కూడా పడ్డాయి, మొలిచినట్లు కనపడతాయి, కానీ కింద ఏముండదంటే మన్ను లేనందున అవి ఏమైపోతాయి? ఎండిపోతాయి. కొంచెం కూడా మార్పు లేని జీవితాలు రాతి గుండెల్లాగుంటాయి. కొంచెము కూడా మారని వ్యక్తులు రాతి గుండె వంటి వారు, కర్కోశమైన గుండె వంటి వారు. ఏమండి, ఆ భార్య కన్నీరు విడుస్తూ భర్త కోసం ఏడుస్తుంటే ఏ దుర్మార్గాన్ని వదిలిపెట్టడే. ఆ దైవజనుడు కన్నీరు గారుస్తూ నోరు బాదుకొని అమ్మా మారండి, అయ్యా మారండి అంటే మార్పు చెందరే. రాతి గుండెలా? రాతి గుండెలో దేవుని వాక్యము ఫలించదు. ఒక నేల ఉంది, ఆ నేల ఏమిటంటే దున్నబడిన నేల. స్తోత్రం చెప్పండి. పాపాలు ఒప్పుకున్న హృదయం, పశ్చాత్తాపం చెందిన హృదయం, ఆ కన్నీటితో తమ పొలములను సాగు చేస్తున్న యుగ ఆ నేల విత్తనాలు చల్లినప్పుడు 100 అంతలు 60 వంతలు విస్తారముగా ఫలించినాయి అట. ఏంటి చెప్పనండి? ఎవని హృదయములో వాక్యము నిలిచిండిద్దో, ఎవని హృదయములో వాక్యం అనేది నిలబడుతుందో వానిలో దేవుని బలం ఉంటది. స్తోత్రం చెప్పండి. 2 విషయాలు చెప్పా. ఒకటి విశ్వాస బలం. చెప్పండి, ఏ బలం అండి? విశ్వాసి బలవంతుడు అవ్వాలంటే, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాలంటే 3 ప్రధానమైనవి ఉండాలి. ఒకటి విశ్వాసం, రెండవది ఏముండాలండి? వాక్యం. అర్థమవుతుందా? నాకు చదవటం రాదు అనటానికి లేకుండా దేవుడు ఈరోజు సెల్ ఫోన్లో వాక్యాన్ని ఇస్తున్నారు, టీవీలో వాక్యాన్ని ఇస్తున్నారు. ప్రతిదినము ఏదో ఒక మందిరం మీద నుంచి వాక్యం వినపడుతూ ఉంది. ఈ వాక్యాన్ని విని నీ చెవుల ద్వారా దాన్ని విని హృదయములో భద్రపరుచుకోగలిగితే నీవు బలవంతురాలుగా మార్చబడతావనే సంగతి మర్చిపోవద్దు. 3వ సంగతి చూడండి, అదేమిటంటే ప్రార్థన. ఏంటిదండి? మన ఆత్మ జీవితాల్లో బలవంతులుగా మారాలి అంటే మనము చేయాల్సిన పని ఏమిటంటే ప్రార్థన. ఏం చేయండి అండి? చెప్పండి, ఏం చేయాలి? డబ్బు చేయలేని పని, అధికారము చేయలేని పని, ఆస్తులు అంతస్తులు చేయలేని పని ప్రార్థన చేస్తుంది. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం, ఆ 3వ అధ్యాయాన్ని ఒక మారు చదవండి. చివరి సంగతులను చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదివితే, అమ్మా 3వ అధ్యాయం చదవాలి తల్లి. పేతురును యోహాను. ఇక్కడ ఒక సంగతిని మీకు గుర్తు చేస్తా. మొదటి వచనం నుండి చదివితే ప్రార్థన యొక్క బలం ఎలాంటిదో మీకు అర్థం అవటానికి చెబుతున్నా.
పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములకు వెళ్ళిన వారికి భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినమున వానిని శృంగారపు దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చారు. ఏమండి, వినండి ఈ మాట. వినండి మీరు. కుంటోడు ఒకడు ఉన్నాడు. వాళ్ళు అన్నారు, అరే ఇంటికాడుంటే ఎట్ట సంపాదిస్తావురా, మెట్ల మీద కూర్చొని అడుక్కోరా అన్నారు. ఎంత దయనీయం అండి. అడుక్కొని బతకమంటున్నారండి. ఇన్ని పొద్దున్నే సాయంత్రం డ్యూటీ లాగా కొంతమంది తీసుకొని వచ్చి ఒక దేవాలయం మెట్లు ఉంటాయి, మీకు తెలుసండి, ఆ మెట్ల మీద కూర్చోబెడితే వాడు కుంటోడు కాబట్టి పుట్టిన కాంచి రూపాయి, ₹10 అనాలు బేడాలు ఇలా వేస్తుంటే ఆ చిల్లరంతా ఉండి సాయంత్రానికి వచ్చి అంటాడు, రే కలెక్షన్ ఎంత వచ్చిందని అంటాడు. వాడు ఏంది కలెక్షన్ తక్కువ వచ్చిందేంది, పెద్దగా రంకెలేరా, బ్రతిమలాడురా, కాలు పట్టుకొని ప్రాధేయపడరని ఎన్నో రోజులు జనం విచిత్రమైన మాటలు అంటుంటే వాడు అనుకుంటాడు, సాయంకాలానికి నన్ను తీసుకెళ్లే వాళ్ళు కలెక్షన్ బాగలేకపోతే నన్ను తిడతారేమో అన్నట్లుగా ఉన్నారు. అదొక అద్భుతమైన రోజు. పేతురు యోహానులు మందిరానికి యెరూషలేము దగ్గరలో ఉన్న శృంగారం అనే దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ కుంటోడు వారి వైపే చూస్తున్నాడు, ఏమైనా డబ్బులు ఇస్తారే. 5వ వచనంలో ఏమన్నాడు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఏమైనా డబ్బులు ఇస్తారేమో, బంగారం ఏమైనా ఇస్తాడా, వెండి ఏమైనా ఇస్తాడా, అదెంతే కదండి. పెడతామంటే ఆశ, అవునా, ఇస్తామంటే కోరిక, చేస్తామంటే ఏదో ఆశ. ఈ 3 చేయట్ల వాళ్ళు అలాగే చూస్తుంటే చాలాసేపు ఎదురు చూసి అన్నాడు. పేతురు ఒక మాట అన్నాడు. ఈ మాట నాకు ఈ అధ్యాయంలో చాలా ఇష్టమైన మాట. చదవండి 5వ వచనంలో 6వ వచనంలో. అంతటా పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడగు యేసు నామములో నడుమని చెప్పెను. వెండి బంగారాలు లేవు, దానికంటే పవర్ఫుల్ ఏముందంటే ప్రార్థనా బలం. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తారండి. విశ్వాస యాత్రలో పరీక్షలెన్నొచ్చినా, విశ్వాస యాత్రలో పరీక్షలెన్నొచ్చినా వెనుకకు చూడను, ఎదురేది ఆశపడను. వెనుకకు చూడను, ఎదురేది ఆశపడను. రారాజు రాయబారిని నా తండ్రి ధనవంతుడు. రారాజు రాయబారిని నా తండ్రి ధనవంతుడు. ధనమైతే లేదు కాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు కాని దర్శనముంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది, కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. రారాజుకు రాయబారిని ఎవరికి చేయి చాపను. రారాజు రాయబారిని నా తండ్రి ధనవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనమైతే లేదు గాని ఏముందండి చెప్పండి, ఏముంది? దర్శనం ఉంది. పేతురు యోహానులు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నా. మా దగ్గర ఏముందో చెప్పనా? వెండి బంగారముల కల్లా విలువైన శక్తి, దేవుని శక్తి మాలో ఉంది. నజరేయుడగు యేసు నామములో లే అని వాడు చేయి పట్టుకుంటే ఆ కుంటోడు పుట్టిగుడ్డివాడు, పుట్టుకుతోన కుంటోడు అలా నిలబడి గంతులు వేస్తూ ఆ శృంగారపు దేవాలయం మెట్ల మీద నుంచి కిందకు సంతోషముగా దిగిపోయాడట. దేవునికి స్తోత్రం చెబుతారా? నేనేమంటున్నానంటే, డబ్బు, ధనము, ఐశ్వర్యం ఇవి ఉన్నా లేకపోయినా ప్రార్థనా బలము నీకు ఉండాలి. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇది అన్ని వస్తుందండి. అన్నిటిని ఇవ్వగలిగే దమ్ము, అన్నిటిని ఇవ్వగలిగే సామర్థ్యం ప్రార్థనకుంది. చెప్పగలరా? ఈరోజు
నా దగ్గర డబ్బు లేదండి కానీ నాకు ప్రార్థన ఉంది. నా దగ్గర డబ్బు లేదండి నాకు విశ్వాసం ఉంది. నా దగ్గర ధనము లేదండి కానీ నాలో దేవుని వాక్యము నిలిచున్నది. మనలో ఎంతమందికి ఉందండి ఈ మాట చెప్పే ధైర్యం? నేను ప్రార్థనాపరుడండి, ప్రార్థనా బలము నాకున్నది అని చెప్పాలి. చాలా మంది దైవజనులు వారు శరీర రీతిగా బలహీనులైనప్పటికీ వారి ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంది. తెలుసా మీకు? శరీర రీతులుగా బలహీనులే గాని వారి ప్రార్థన ఎముకల్లో కూడా వెళ్ళిపోయినంత అభిషేకాన్ని ఇచ్చింది. దైవజనుడైన ఎలీషా చచ్చిపోయాడు. ఆయన ఎంత ప్రార్థనాపరుడంటే ఆ ఎలీషా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు సైతం లేపబడ్డారు. ఎలీషా ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ప్రకృతిలో విరోధమైన కార్యాలన్నీ ఎలీషా ద్వారా జరిగాయి. ఆ దైవజనుడు చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు? రోగముతో చచ్చిపోయాడు. రోగగ్రస్తుడై చచ్చిపోతే అతన్ని తీసుకెళ్లి ఒక సమాధి గృహలో బాధి పెట్టారట. శత్రువులు కొంతమంది యుద్ధం జరుగుతుందని వెళ్తున్నప్పుడు ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్లి ఆ వ్యక్తులకు తెలియకుండానే ఎలీషా దైవజనుడు ఎముకలకు ఆనుకునే విధంగా పెట్టారట. ఆ దైవజనుడు రోగంలో చచ్చిపోయాడు గాని ఎలీషా ఎముకలు ఎప్పుడైతే ఈ చచ్చిపోయిన వ్యక్తిని తగిలినయో ఆ చనిపోయిన వ్యక్తి మరలా లేచి పరిగెత్తటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎముకలలో కూడా పవర్ ఎవరికి ఉంటదంటే ప్రార్థనా పరులకి. అభిషేకం ఎక్కడంటే వారి ప్రార్థన ఎలాగుందంటే మోకాళ్ళు వేసినప్పుడు ఆ మూలుగులతో కూడిన ప్రార్థన ఎంత గొప్పగా ఉంటదంటే ఆ మూలుగులలో నుండి వచ్చిన ప్రార్థన ఉందో చూసారా, అది శక్తివంతంగా మార్చింది. తెలుసండి మీకు? సౌత్ ఆఫ్రికా చీకటి ఖండంగా పేరుగాంచే ప్రాంతం. వారి మధ్య ఒక దైవజనుడు పరిచర్యకి వెళ్ళినాడట. ఆయన రోజు ఎంతగా ప్రార్థన చేస్తాడంటే ఆయన ప్రార్థన చేసి 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 ఒకరోజు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడంట. ఏందో సార్, నాకు ఈ కుడివైపు కొట్టుకోవలసిన గుండె ఎడం వైపు కొట్టుకున్నట్లు ఉంటుంది, కొంచెం పరీక్షించండి అన్నారట. డాక్టర్స్ చెక్ చేసి ఆశ్చర్యపోయారంట వాళ్ళందరూ. అదేంట్రా బాబు, నీ కుడివైపు ఉన్న గుండె చిన్నగా ఎడం పక్కకు వస్తుంది, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. సార్ నేను సావుకుని సార్ అన్నాడు. ఏం చేస్తావయ్యా సేవకుడు అంటే, ఈ ఆఫ్రికా ఖండం కోసం ఉదయాన్నే లేచి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. దైవజనుడు ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ఆ గుండె ఈ వైపు ఉన్న గుండె ఈ సైడ్కి వచ్చేసిందండి. కుడి వైపు ఉన్న గుండె చిన్నగా ఎడం వైపుకి వస్తుంది. ఎంత గుండెల్లో భారం ఉందో ఆ దేశం కోసం. చాలా సేవ చేశాడు ఆయన. ఆయన ప్రార్థన చేసి చనిపోతే ఇంగ్లాండ్ దేశం తీసుకెళ్లారు ఆయన్ని సమాధి చేయటానికి. ఆ నల్ల జాతీయులు మొత్తం ఎదురు నిలబడి అన్నారు, సార్ దయచేసి ఆయన శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి, ఆయన గుండెను మాత్రం మాకు ఇవ్వండి అన్నారు. ఎందుకురా గుండె, చచ్చిపోయిన గుండె ఏం చేస్తారంటే, లేదు లేదండి, ఆ ఒక్క గుండె ఈ చీకటి ఖండానికి వెలుగునివ్వటానికి కోసం ఎన్నో రోజులు ప్రార్థించిందండి, ఆ ప్రార్థించే గుండె మాకు కావాలా, శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి. ప్రయాసపడిన శరీరం కాదు, ప్రార్థించిన గుండె మాకు కావాలి అని ఆయన అక్కడే ఉండి ఆయన పక్కటెముకలను తొలగించి గుండెను తీసుకెళ్లి ఆ నల్ల జాతీయులు అక్కడ సమాధి కట్టారండి. వీరు ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఆయన భౌతిక దేహం తీసుకెళ్లారు. ప్రపంచంలో ఒకే ఒక మిషనరీకి 2 స్థలాల్లో సమాధులు ఉన్నాయి. ఆయన ఈయనే. ఏమండి, ఏది ప్రార్థన బలం, ఏది ప్రార్థనతో పోరాడే జీవితం, ఏది ప్రార్థనలో ఎదిరించే దమ్మేది? ప్రార్థనా బలం. ఆత్మ సంబంధమైన బలవంతులుగా మనం మారాలంటే ఏముండాలో చెప్పండి? ప్రార్థనా బలం. ప్రార్థన అవసరం. యేసు ప్రభు వారు ఎంతగా ప్రార్థించాడు. ఆయన వేకుజామునే లేచి ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. భక్తులు అనేకులు మనకు నేర్పిన మాదిరి ఏమిటంటే ప్రార్థన. వారు చూడటానికి బలహీనులుగా ఉన్నారు కానీ వారి ప్రార్థన చూశారు, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చదువు లేకపోయినా ప్రార్థన ద్వారానే చాలా మంది పరిచర్యలు కట్టుతూ వచ్చినారు. చాలా మంది ఆ మోకాళ్ళ మీద ఉండి దేవుని సేవ చేశారండి. నేను ఒక మాట చెబుతున్నాను, విశ్వాసులారా, ప్రార్థనా బలం మనకు అవసరం. పెనుయేలు ప్రాంతంలో యాకోబు పోరాడాడు కదా. యాకోబు ఎంత మగసిరి కలిగి దేవునితో పోరాడి గెలిచాడు కదా. అందుకు యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు చేయబడింది. యాకోబు చచ్చిపోయే ముందు కనీసం మంచం మీద దిగే పరిస్థితి లేనప్పుడు
యోసేపు తన ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చాడు. వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని ఈ చెయ్యి ఎత్తిలా తల మీద పెట్టే అంత ఓపిక కూడా లేదంట ఇశ్రాయేలు అనబడిన యాకోబుకి. ఆ చేతులు చిన్నగా తల మీద పెట్టి ఆ బిడ్డలను ఆశీర్వదించి ప్రార్థన చేశాడు. ఈ బిడ్డలు నా స్వాస్థ్యములో ఒక భాగాన్ని, ఒక వంతును మీకు ఇస్తాను అని ప్రార్థన చేశాడండి. ఆ బలహీనుడైన యాకోబు శరీరం మృతతుల్యమైపోయే స్థితికి వచ్చినా, అవయవాలన్నీ ఆగిపోయే పరిస్థితులకు వచ్చినా, ఇక చచ్చిపోయే పరిణామాలకు వచ్చినా, ఆ దైవజనుని యొక్క ప్రార్థనలో పవర్ మాత్రం తగ్గల. దేవునికి స్తోత్రం చెబుతారా? మనం చచ్చిపోతాం కానీ ప్రార్థన చచ్చిపోయిద్దండి. ప్రార్థనకు మరణం లేదు సార్, ప్రార్థనకు చావు అనేది లేదు. నేను ఒక మాట చెబుతున్నాను, గుర్తుంచుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు బలవంతులుగా మనం మారాలంటే ప్రార్థన మీద కట్టబడాలి. వెండి బంగారాలు మన దగ్గర లేవు, కానీ ఏ ఉండాలి మన దగ్గర? చెప్పండి, ముగిస్తున్నా. ఏ ఉండాలండి? ప్రార్థన. ఈ మాట చెప్పాలి. వెండి బంగారములు మా దగ్గర లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తాం. నీవు ప్రార్థనా బలాన్ని కలిగి ప్రార్థిస్తావా, రోగులు స్వస్థత పొందుతారు. దేవుని ప్రార్థనలో ఉండి నీవు బయటికి వెళుతున్నావా, అనేకులు పాపముల నుంచి విడుదల పొందుతారు, దురాత్మ శక్తుల నుండి విడుదల పడతారు, కుటుంబాలు కట్టబడతాయి, రక్షణ కార్యాలు జరుగుతాయి, దేశానికి నెమ్మది జరిగిద్ది. ప్రార్థనా పరుడు ఏ దేశంలో ఉంటారో ఆ దేశానికి క్షేమం కలిగిద్ది. బిడ్డలారా, గుర్తుంచుకోండి ఈ మాట. ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో పెనుగులాడే అనుబంధం, దేవునితో పోరాడే స్థితి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మీకు అర్థం అవటానికి చెబుతానండి, ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ అవ్వాలంటే ప్లగ్ లో పెట్టాలి, అవునా కాదా? ఉన్నారండి? అర్థమవుతుందా? ఎక్కడ పెట్టాలి? ప్లగ్ లో పెట్టాలి. ఒకవేళ ఆ ప్లగ్ లో కరెంట్ లేకపోతే ఈ సెల్లుకి ఛార్జింగ్ ఎక్కిద్దండి? వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవటానికి ఎక్కడికి వెళ్తున్నారంటే విశ్వాసులు మందిరానికి వస్తున్నారు. మేము ఎవరు అంటే ట్రాన్స్ఫార్మర్ లాంటి వాళ్ళం. మా దగ్గరకు వచ్చినప్పుడు మాలో దేవుని శక్తి ఉంటే ఆ శక్తి మీలోనికి ప్రవహిస్తుంది. నేనే తిండిపోతోని, మీకేం నేర్పుతానండి భక్తిని? నేనే పాపిస్తోని, మీకేం నేర్పుతాను పరిశుద్ధత గురించి? నేనే లోభితనము కలిగిన వాడిని, మీకేం నేర్పుతాను దాతృత్వము గురించి? కనుక బిడ్డలారా, మీరు గుర్తుంచుకోండి, ప్రార్థనా బలం దేవుడు మనకిచ్చునుగాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్నం వేళ ఒక ఆత్మ సంబంధమైన బలమైన వ్యక్తిగా నీవు మారుదువుగాక. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేత